వెల్కమ్ టు మెగానెట్ టీవీ. బర్నింగ్ టాపిక్. మొన్న గాజాపై, నిన్న ఇరాన్పై, ఇప్పుడు యెమెన్లో హూతీలపై ఇజ్రాయెల్ వరుస దాడులతో మిడిల్ ఈస్టులో ఉద్రిక్తతలు రగులుతున్నాయి. 2023 అక్టోబర్ 7 నుంచి గాజాలో హమాస్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్, హెజ్బుల్లా, హూతీల వంటి ఇరాన్ మద్దతు గల శత్రువులపై దాడులు తీవ్రతరం చేసింది. అసలు ఇజ్రాయెల్కు అలుపు లేదా? ఇన్ని దేశాలను ఎలా ఎదుర్కొంటుంది? ఇలా వరుసగా యుద్ధాలు ఎలా చేస్తుంది? ఈ భారీ దాడుల కోసం ఇజ్రాయెల్ ఆయుధ శక్తి, ఆర్థిక బలం ఎక్కడిది? ఇజ్రాయెల్ నిత్యం యుద్ధాలతో గడుపుతోంది. ఒక దేశం తర్వాత మరో దేశంతో తలబడుతుంది. ఇంత శక్తి, ఓపిక ఇజ్రాయెల్కి ఎలా వచ్చింది? అసలు ఇజ్రాయెల్ దాడులకు కారణం ఏం చెబుతుంది? 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఊహించని దాడి చేసింది. ఈ దాడిలో 1200 మంది మరణించారు. 250 మంది హమాస్ బందీలుగా తీసుకుంది. ఈ సంఘటన ఇజ్రాయెల్ను తీవ్రంగా కలవరపెట్టింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ తన రక్షణ కోసం దాడులకు దిగింది. తమ దేశ రక్షణ విషయంలో చిన్న అనుమానం వచ్చినా శత్రువులపై దాడి మొదలు పెట్టేస్తోంది. ఈ విధంగానే ఇజ్రాయెల్ గాజాపై భారీ సైనిక దాడులు మొదలుపెట్టింది. గాజాకు ఊపిరి సెలపకుండా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. పాలస్తీనాకు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 40,000 మంది పైగా మరణించారు. ఈ గాజా యుద్ధం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను గణనీయంగా పెంచింది. లెబనాన్లోని హెజ్బుల్లా, యెమెన్లోని హూతీలు, ఇరాక్లోని షియా మిలిటియాలు ఈ యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని ఇజ్రాయెల్పై దాడులు చేశాయి. ఈ గ్రూపులు పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతూ ఇజ్రాయెల్పై దాడులను తీవ్రతరం చేశాయి. హెజ్బుల్లా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేసింది. దీనికి ఇజ్రాయెల్ ప్రతి దాడులతో స్పందించి హెజ్బుల్లా నాయకులను లక్ష్యంగా చేసుకుంది. శత్రువుల రక్షణ పొందాలంటే ఎదురు దాడులు ఒకటే మార్గమని భావించింది ఇజ్రాయెల్. అంతే, తన దాడులను మొదలుపెట్టింది. 2024 ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ దీనికి సమాధానంగా ఇరాన్లోని నాటాంజ్ అణు కేంద్రం, సైనిక స్థావరాలపై ప్రతి దాడులు చేసింది. ఇరాన్ అణు కార్యక్రమం, దాని మిలిటియా నమూనాలను అందిస్తున్న మద్దతు ఇజ్రాయెల్కు పెద్ద ముప్పుగా మారింది. మరోవైపు యెమెన్లో హూతీలు 2023 అక్టోబర్ 19 నుంచి ఇజ్రాయెల్పై మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. వీరు గాజా యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ రెడ్ సీలో ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న వాణిజ్య ఓడలను కూడా టార్గెట్ చేశారు. దీనివల్ల గ్లోబల్ ట్రేడ్ కు ఆటంకం ఏర్పడింది. ఇజ్రాయెల్ ఈ దాడులను తన భద్రతకు పెద్ద ముప్పుగా భావించింది. హూతీల సైనిక, ఆర్థిక సామర్థ్యాలను దెబ్బతీసేందుకు యెమెన్లో దాడులు చేస్తుంది. ఈ వరుస దాడుల వెనుక ఇజ్రాయెల్ లక్ష్యం క్లియర్ గా కనిపిస్తోంది. ఇరాన్ మద్దతు గల సమూహాలను బలహీనపరచడం, తన సరిహద్దులను రక్షించుకోవడం ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యం. హూతీలపై ఇజ్రాయెల్ దాడులు 2023 అక్టోబర్ నుంచి తీవ్రమయ్యాయి. హూతీలు ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్లతో దాడులు ప్రారంభించిన తర్వాత ఈ ప్రతి దాడులు మొదలయ్యాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం యెమెన్లలో హూతీలు నియంత్రించే ప్రాంతాల్లోని లక్ష్యాలపై ఖచ్చితమైన, శక్తివంతమైన వైమానిక దాడులు చేసింది. ఈ దాడులు జెరూసలేం నుంచి 1000 మైళ్ల దూరంలో ఉన్న యెమెన్లో జరిగాయి. 2024 జూలై 20న హూతీలు టెల్ అవీవ్ పై తొలిసారి డ్రోన్ దాడి చేశారు. దీనికి ప్రతీకారికంగా ఇజ్రాయెల్ యెమెన్లోని హుడైడా ఓడరేవుపై భారీ వైమానిక దాడి నిర్వహించింది. హూతీల ఆయిల్ స్టోరేజ్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. తాజాగా ఇజ్రాయెల్ యెమెన్లోని 3 ఓడరేవులు, ఒక పవర్ ప్లాంట్ పై దాడులు చేసింది. ఇజ్రాయెల్ తన ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలు, ఆరో, డేవిడ్ స్లింగ్స్, హూతీ మిసైల్స్ అడ్డుకున్నప్పటికీ కొన్ని మిసైల్స్ ఇజ్రాయెల్ గగనతలంలోకి చొచ్చుకుపోయాయి. ఇజ్రాయెల్ బలమైన ఆర్థిక వ్యవస్థ, ఆధునాతన సైనిక శక్తి, అంతర్జాతీయ మద్దతు ఈ వరుస దాడులకు సహాయపడుతున్నాయి. 2024లో ఇజ్రాయెల్ జీడీపీ $530 బిలియన్ ఉంది. ఇది మధ్యప్రాచ్యంలో అత్యంత ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఒకటి. హైటెక్ ఇండస్ట్రీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డిఫెన్స్ టెక్నాలజీ, డైమండ్ ఎగుమతులు, టూరిజం వంటివి ఇజ్రాయెల్ ఆర్థిక వనరులుగా ఉన్నాయి. 2025లో ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్ $24 బిలియన్ ఉంది. ఇది దాని జీడీపీలో 5 నుంచి 6% ఉంటుంది. ఈ బడ్జెట్ ఇజ్రాయెల్కు ఆధునాతన ఆయుధాల అభివృద్ధికి సహాయపడుతుంది. అమెరికా ఇజ్రాయెల్కు సంవత్సరానికి $3.8 బిలియన్ సైనిక సహాయం అందిస్తుంది. ఈ సహాయం రూపంలో F-35 ఫైటర్ జెట్లు, ఆయుధాలు, అరో, డేవిడ్ స్లింగ్ వంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అందుతున్నాయి. 2023 అక్టోబర్ నుంచి గాజా యుద్ధం కోసం అమెరికా అదనంగా $14 బిలియన్ సహాయం ఆమోదించింది. ఇజ్రాయెల్ స్వదేశీ రక్షణ కంపెనీలు, రాఫ్టెల్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వంటివి డ్రోన్లు, మిసైల్స్, రాడార్ సిస్టమ్ను తయారు చేస్తాయి. ఈ స్వదేశీ ఉత్పత్తుల దాడుల ఖర్చును తగ్గిస్తున్నాయి. ఈ స్వదేశీ ఉత్పత్తులు దాడుల ఖర్చును తగ్గిస్తున్నాయి. అలాగే ఆయుధ ఎగుమతుల ద్వారా ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలు హూతీలను వ్యతిరేకిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులకు పరోక్షంగా మద్దతు ఇస్తాయి. 2024 ఏప్రిల్లో ఇరాన్ దాడిని అడ్డుకోవడంలో ఈ దేశాలు ఇజ్రాయెల్కు సహకరించాయి.